మీద పేరు పేరున్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న పేరు పేరున్న ప్రతి ఒక్కరికి, పెద్దలకు అందరికీ ఈ చెల్లె మీ బిడ్డ తరఫున విప్లవాల వందనాలు. మనము ఇందాక అన్నట్టు ఆపరేషన్ కగార్ సంబంధించింది భారతదేశం మొత్తం ప్రతి చోట ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఖండిస్తున్నారు. వాళ్ళు చైతన్యవంతం కావచ్చు, చైతన్యవంతం కాకపోవచ్చు, కానీ ఆ హత్యాకాండ చూస్తుంటే సామాన్యమైన ప్రజలకు కూడా గుండె కరిగిపోతుంది, గుండెలో ఒక భయం ఏర్పడుతుంది. అంటే చిన్న చిన్న పిల్లలు, 125 ఏళ్ళు ఉన్న పిల్లలు, వాళ్ళని చంపేసి కుక్కలని, పందులని, నక్కల్ని కట్టినట్టు పట్టుకొని పోవడం భారతదేశాన్ని కలిసివేసింది. ఇది అన్ని లెఫ్టిస్ట్ పార్టీలు, అన్ని పొలిటికల్ పార్టీలు, అన్ని ఉద్యమ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, కళాకారులు అందరూ ఐక్యమై నడుపుతున్న ఒక యుద్ధం అని నేను భావిస్తున్నాను. ఆ యుద్ధంలో భాగంగానే పోయిన నెల గద్దర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో, అట్లాగే శ్రీమతి విమలా గద్దర్ గారు ఈ ఆపరేషన్స్ అయిపోతే మనం ఈ 3 నెలల నుంచి మాట్లాడుతున్నాం, కానీ ఆమె 1 ఇయర్ నుంచి చెప్తుంది అందరిని చంపేస్తున్నారు, అందరిని చంపేస్తున్నారు, ఈ మోడీ ప్రభుత్వం మళ్ళా వచ్చింది, నాన్న చెప్పినాడు వీడు అందరిని చంపేస్తూనే ఉంటాడు. తను గద్దరన్న భార్యగా, తను సిఎల్ యాదగిరి మా ఆధ్వర్యంలో, గద్దర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మేము ఒక వినతి పత్రం, అందరం కలిసి ఒక వినతి పత్రము మన గవర్నర్ గారికి ఇచ్చాం. అట్లాగే రిజిస్టర్ పోస్ట్ లో మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారికి, ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ గవర్నర్ కి, అక్కడ ప్రెసిడెంట్ గారికి ఒక వినతి పత్రాన్ని అందజేశాం. సో ఈ ఉద్యమం ఏ విధంగా తీసుకుపోవాలి, ఈ ఉద్యమ రూపము ఒక నిర్మాణమైన, అక్క చెప్పినట్టు ఒక నిర్మాణమైన భాగంలో తీసుకుపోవాలి. ఇది చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది మొదటి రూపం. రెండో రూపం ఇంకే విధంగా చేస్తాం, మనం అందరం వస్తున్నాం, కూర్చుంటున్నాం, మరి మామూలు సామాన్యులు వాళ్ళలో ఉంటున్నారు కదా, ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోతున్నారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, విద్యార్థులు వాళ్ళ ఫోన్లు బిజీ ఉన్నారు కదా, వాళ్ళని ఎలా కలుపుకుందాం అనేది రెండో అంశం. ఎలా కలుపుకుందాం అంటే సింపుల్ అంటాం, బిడ్డ